ఈరోజు కొత్తగా ఓటీటీలోకి వచ్చిన 4 సినిమాలు ఎలా ఉన్నాయో సింపుల్‌గా మాట్లాడుకుందాం. మొదటిగా 'అగ్లీ స్టోరీ' గురించి చెప్పాలంటే, ఇది మానసిక ఉత్కంఠతో నడిచే సినిమా. ఒక వ్యక్తి ఆలోచనలు, అతని ప్రవర్తన వల్ల జరిగే పరిణామాల చుట్టూ కథ తిరుగుతుంది. మొదట నెమ్మదిగా మొదలైనా తర్వాత ఆసక్తి పెరుగుతుంది. ఉత్కంఠభరిత సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఇది నచ్చే అవకాశం ఉంది. ఇక 'పెట్రియట్' మూవీ విషయానికి వస్తే, ఇందులో దేశభక్తి, బాధ్యత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. స్టోరీ కంటే పాత్రల ప్రయాణంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. నెమ్మదిగా సాగే కథలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. థర్డ్ మూవీ 'దురంధర్ ది రివెంజ్' మూవీ సినిమా యాక్షన్ ఉత్కంఠతో ముందుకు సాగుతుంది. గూఢాచారి నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో మలుపులు, చేజు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎక్కడా ఎక్కువగా బోర్ కొట్టకుండా కథ సాగుతుంది. యాక్షన్ సినిమాలు చూసే వాళ్లకు ఇది బాగానే నచ్చుతుంది. చివరిగా 'ది రైజ్ ఆఫ్ అశోక' మూవీ గురించి చెప్పాలంటే, ఒక వ్యక్తి ఎదుగుదల, అతను ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించే విధానం చుట్టూ కథ నడుస్తుంది. భావోద్వేగాలతో పాటు ప్రేరణ కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతంగా సాగే కథలు ఇష్టపడే వాళ్లకు ఇది మంచి ఎంపిక. మొత్తానికి ఈ 4 సినిమాలు 4 రకాల అనుభూతులు ఇస్తాయి. ఉత్కంఠ కావాలంటే 'అగ్లీ స్టోరీ', యాక్షన్ కావాలంటే 'దురంధర్ ది రివెంజ్', భావోద్వేగాలు కావాలంటే 'ది రైజ్ ఆఫ్ అశోక', నెమ్మదిగా సాగే కథ కావాలంటే 'పేట్రియట్' చూడొచ్చు. మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.